లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ మన ఖమ్మంలో త్రిబుల్ ఫంక్షన్ హాల్లో సిగ్నేచర్ ఇండియా అంటూ చాలా అంటే బ్రాండ్స్కి వాళ్ళ సిగ్నేచర్స్ ఏదైతే ఉంటారో ఫేమస్ అయినవి వస్తువులు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అలాంటి వాటితో మన దగ్గర అయితే త్రిపురాలో పెద్ద ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. అది ఈరోజు లాస్ట్ డేట్ అంట. నిన్న 14th అండ్ ఈరోజు 15th, ఈరోజుతో క్లోజ్ అయిపోతుంది. మేమైతే ఇక్కడికి వచ్చాము. అసలు ఏమేమి బ్రాండ్స్ పెట్టారు, ఏమేంటి కొత్త అంటే సిగ్నేచర్ ఇండియా అని పెట్టారు కదా. సో సిగ్నేచర్ ఇండియా అంటే వీళ్ళు ఎవరెవరు కొత్త కొత్త జ్యువెలరీస్తో కాకుండా ఇంకా క్లోతింగ్ ఇలాంటివి అయితే ఇక్కడ చాలా పెట్టారనమాట. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, అసలు ఎలా ఉంది ఎగ్జిబిషన్ అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఎక్కడ నుంచి మేడం? మేడం విజయవాడ. అంటే ఇట్లా స్టాల్స్ మీరు అంటే పెట్టినప్పుడల్లా ఇట్లా ఎగ్జిబిషన్స్ లో వెళ్తూ ఉంటారా? అంటే మీరు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ బొటిక్ అండి. మీ డిజైన్స్ అన్ని ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రెజెంట్ చేసుకోవడానికి వచ్చారు. చాలా బాగుంటుంది ఖమ్మం. నమస్తే మేడం. అంటే ఈ స్టాల్స్ ఎక్కడి నుంచి మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చింది. అంటే మీదేంటి షాపా, బొటిక్? ఇక్కడ KBHP 9th phase లో ఉంది. గ్రూమింగ్ ఫ్యాషన్ షాప్ నేను. అంటే కలెక్షన్స్ మీ డిజైన్స్ అన్ని ఇక్కడ ప్రెజెంట్ చేసుకుంటున్నారా? యా, మా డిజైన్స్ ఉన్నాయి అండ్ రెడీమేడ్స్ ఉన్నాయి. 2 sections ఉంటుంది మన దగ్గర. శారీస్ ఉంటుంది, డ్రెస్సెస్ ఉంటుంది. ఆల్ రెడీమేడ్ సెక్షన్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎలా ఉంది మా ఖమ్మంలో ఇట్లా మీరు ఎగ్జిబిషన్ పెట్టారు కదా, కస్టమర్స్ రెస్పాన్స్ కానీ అన్నీ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఇప్పుడు సిగ్నేచర్ ఇండియా అనే ఒక నేమ్ తో ఇక్కడ కండక్ట్ చేశారు కదా, చాలా మంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. మీరు ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ టైం వచ్చారా మీరు? అంతకు ముందు కూడా ఇక్కడ నేను వేరే ఎగ్జిబిషన్స్ ద్వారా చాలా సార్లు వచ్చాను, అవి బాగానే ఉన్నాయి. ఖమ్మం రెస్పాన్స్ బాగుంది, బట్ ఎగ్జిబిషన్ ఆర్గనైజింగ్ డిఫరెంట్. ఇదేం అంత అనిపించలేదు మాకు. ఓకే, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ తో చాలా ఆర్నమెంట్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? జగ్గేపేట నుంచి. అంటే మీరు జగ్గేపేట నుంచి వచ్చాను. అంటే ఏంటి మేడం మోడల్స్ అంటే సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అని చెప్తున్నారు కదా, మీరు వారంటీతో ఇస్తున్నారా? ఖమ్మం ఫస్ట్ టైమా? లేదండి, ఇది 4th టైం. వారంటీ ఏం లేదు, ఏదైనా మేకింగ్ చేసి ఇస్తాం, మళ్ళీ రిటర్న్ 55% బై బ్యాక్ ఉంది. మీరు ఏదైనా ఒక ఆర్నమెంట్ పర్చేస్ చేసినప్పుడు దాంట్లో 55% అంటే మనం ఏదైనా ఒక 10,000 కొన్నప్పుడు ఆర్నమెంట్ ఒక 5,000 మన బ్యాకప్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ కూడా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. మనం కదా ప్యాకింగ్స్ అవుతూ ఉన్నాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ రాజస్థాన్. ఓకే, అంటే ఫస్ట్ టైం ఖమ్మంలో మీరు ఫస్ట్ టైమా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్? I have a repeated client over here in Khammam. How And is this place to how is customers? people are adopting my design. I have a designer pieces. Actually, I have almost 500 plus designs in blouses and the skirt. And people are adopting my designs. So that is what I'm coming again and again. How is sales? Yeah, it is good. Quite good. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, ఇక్కడైతే మనం చూస్తున్నాం కుర్తీస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ హ్యాండ్ మేడ్. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ స్టాల్ పెట్టినారు, ఒకసారి అడిగి కనుక్కుందాం. एक्सक्यूज मैडम, आप तेलुगु आता? किधर से आया? बॉम्बे से. बॉम्बे से इधर खम्मम? क्या ये शॉप है तुम्हारा? क्या बुटीक? एग्जीबिशंस करते हैं हमसे. ओनली एग्जीबिशन वी डू. ओनली एग्जीबिशन यू जाते, किधर एग्जीबिशन कंडक्ट करते उधर जाके तुम्हारा सेल्स करके आता? एग्जीबिशन ही करते मैम. आंध्रा में पूरे जगह पे एग्जीबिशंस करते. ओके, खम्मम से कितना टाइम आया तुम? कितना टाइम आया मीन्स कितना? 2-4 times we came here. Okay. Yeah, the same exhibition only we do. Okay. कैसा है खम्मम में, कैसा है बिजनेस? It's a good response. Not good, not bad also, but it's okay. It's like I came here after a long time only. After 2 and 3 months only gap we do. And here came, then it's okay. The business response are also like good. ओके ओके, क्या क्या लेके आया इधर? कुर्तीस का मेरा ये कलेक्शन रहेगा, हैवी वाले हैं, स्टैंड वाले आप देख सकते हो, उसमें भी है नए कलेक्शंस में, वो वाले आएंगे. तुम्हारा खुद का मैन्युफैक्चरिंग यूनिट है? खुद का ही है, मेरे फादर का ही है, ओन बिजनेस है. ओके, थैंक यू जी, थैंक यू.
నమస్తే మేడం, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక నిమిషం. మేము గుంటూరు నుంచి వచ్చామండి. అంటే మీది బోటిక్ అండి, ఎత్ని ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి మాకు. బోటిక్ ఉంది, ఆన్లైన్ బిజినెస్, యూఎస్ అంతా. ఏంటి మోడల్స్ మీ దాంట్లో స్పెషల్స్ ఏంటి? ఓన్లీ డిజైనర్ సారీస్ ఉంటాయండి, బిలో కాస్టర్స్ లో ఉంటాయి. అంత డిజైనర్ వేరే ఉంటాయి, పట్టు ఫ్యాన్సీ జైపూర్ సారీస్ స్పెషల్లీ ఉంటాయండి మా దగ్గర. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? జనం రెస్పాన్స్ అయితే బాగానే ఉంది మేడం, కొంచెం భయం తక్కువ ఉంది. ఈరోజు 15th రెస్పాన్స్ అయితే బాగానే ఉంది మేడం. అంటే ప్రతిసారి సిగ్నేచర్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా, మీరు బాగానే ఉంది మేడం. ఖమ్మం బాగుంటది, ఇంకా కొంచెం ఇంకా పబ్లిసిటీ ఉంటే చాలా మంది వస్తారు ఇక్కడ. ఖమ్మం అయితే స్పెషల్, సిగ్నేచర్ ఇండియా ఖమ్మం బ్రాండ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. 1 గ్రామ్ గోల్డ్ మేడం. ఎస్, 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి, కస్టమర్స్ ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఎలా ఉందో ఒకసారి రెస్పాన్స్. హాయ్ మేడం, ఖమ్మమేనా? ఖమ్మం. ఎలా ఉంది ఎగ్జిబిషన్ లో? అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏం తీసుకుంటున్నారు? ముక్కుబుడికి తీసుకోవడానికి వచ్చి అంటే 1 గ్రామ్ గోల్డ్ లో వెరైటీస్ ఎలా అనిపించారు? బాగున్నాయి. ఎక్కడి నుంచి మేడం ఎగ్జిబిషన్ కి? గుంటూరు. మేము ప్రతి నెల పెడతాము డిజైనర్ పాపప్, మేము రెగ్యులర్ చేస్తాము ఖమ్మంలో. అంటే అంటే కండక్ట్ చేస్తూ ఉంటారా? మీకు ఎలా ఇన్ఫార్మ్ వస్తుంది, అంటే ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? మేడం వాళ్ళు మెసేజ్ చేస్తారు, మెసేజ్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము వస్తాము. అంటే ఒక గ్రూప్ అనేది, ఒక ఆర్గనైజేషన్ అందరు కలిసి? అంటే ఇప్పుడు మేము కండక్ట్ చేసిన వాళ్ళ ఎందరో నెంబర్స్ ఉంటాయి కదా, ఒక బ్రాడ్కాస్ట్ లా ఉంటది, వాళ్ళు మాకు మెసేజ్ చేస్తారు ఈ రోజు ఇలా ఎగ్జిబిషన్ ఉంది అని. మాకు కుదిరితే మేము వస్తాము. కాకపోతే మేము ఖమ్మం రెగ్యులర్ పెడతాం, ప్రతి నెల మంత్లీ వన్స్ పెడతాం. డిజైనర్ పాపప్ వాళ్ళే పెడతాయి ఎక్కువ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ తను చెప్తున్న దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మనం ఏదైనా సేల్స్ చేసుకోవాలి అన్నా కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసి మనవి కూడా మనం సేల్స్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళ గ్రూప్ లో ఏదైతే జాయిన్ అయితే వాళ్ళు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెట్టారు అంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, అప్పుడు మనం వాళ్ళతో కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ అనేది ఇస్తారనమాట. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ? విజయవాడ నుంచి వచ్చామండి. మా షాప్ పేరు యువర్ చాయిస్. మా దగ్గర ఆల్ వెరైటీస్ శారీస్ ఉంటాయండి. ఇట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తాం, కంటిన్యూ చేస్తాం. అంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి ఇట్లా పెట్టుకుంటున్నారు మీరు? 1 month 3 months అలా. ఖమ్మం పీపుల్ బాగుంది, చాలా బాగుంది. ఐ థింక్ హ్యాండ్ మేడ్ కుర్తీస్, మగ్గం వర్క్. ఓకే, ఎలా ఉంది మేడం? ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉంది కలెక్షన్? ఎలా? ఎస్టర్డే 2 తీసుకున్నాము, ఈరోజు కలెక్షన్ బాగుందని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చాం. ఓన్లీ 2 days కదా? అంటే నిన్న వచ్చి పర్చేస్ చేసా, జస్ట్ పర్చేస్ చేసి 2-3 టాప్స్ తీసుకుని వెళ్ళాము ఇక్కడే. సో కలెక్షన్ బాగుందని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చాం. थैंक यू. किधर से आया भैया? लुधियाना पंजाब से मैडम। उधर से इधर आया है और हमारा ड्रेस मटेरियल कलेक्शन है। मोस्टली 1500 एनी पीस प्राइस रहता है। कुछ पीसेस हैं जो हैवी पीसेस हैं, स्टार्टिंग 1800, 2000, 25। कैसा है खम्मम लोग? कैसा है पूरा? कैसा है? कम अच्छा रिस्पॉन्स है इधर, बहुत अच्छा सिटी है। ओके, गुड रिस्पॉन्स रहता है। ఓకే, ठीक है भैया, थैंक यू. ఇక్కడ కూడా ఏంటి మేడం, 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్, బట్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్. ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. Hello, we are a store in Khammam. It's Isha Silver Jewelry in Gataya Center. We sell all kind of precious, semi-precious beads, pearls, everything, and 925 silver jewelry. Our collection, speciality is moissanite silver jewelry, which is also called as Victorian jewelry. Thank you. ఎస్, తను మేడం అయితే చెప్తున్నారు వాళ్ళ దగ్గర విక్టోరియన్ జ్యువెలరీస్లో చాలా మోడల్స్ దొరుకుతాయంట. సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ స్పెషల్గా పెడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ముందైతే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసి అసలు ఏమిటి ఉంది ఒకసారి వాళ్ళని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి తెలుసుకుందాం. ఎస్, టీబీజెడ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్స్ నుంచి ఇక్కడ కొన్ని జ్యువెలరీ ఆర్నమెంట్స్ అయితే పెట్టారు. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారు అయితే మనతో ఉన్నారు, ఒకసారి ఆయన గారిని అడిగి ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మోడల్స్ ఇక్కడ ప్రెజెంటేషన్? మేము విజయవాడ నుంచి వచ్చాము మేడం. టీపీ సెట్ వచ్చి 1864 నుంచి ఉన్నాయి. పంజగుట్ట, బషీర్బాగ్, విజయవాడలో ఉన్నాము. మేము వచ్చి జనరల్ టోటల్ డైమండ్, గోల్డ్, జడ ప్రోడక్ట్ తీసుకుని వచ్చాము. గోల్డ్ అయితే బ్యాంగిల్స్, చైన్స్, వడ్డియానో అవి తీసుకుని వచ్చాము. డైమండ్లో కూడా అంతే, జడ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అంతే. ఐ మీన్ జోహార్ టైప్ డిజైన్స్ వస్తాయి, పీస్ కాస్ట్ టైప్లో వచ్చేది.
అంటే ఏంటి ఇట్లా జ్యువెలరీ సేల్స్ అంటే సార్ ఓన్లీ ఎగ్జిబిషనా లేదంటే సెల్లింగ్ మొత్తం? సేల్స్ కమ్ ఎగ్జిబిషన్, బట్ అవేర్నెస్ కోసం ఖమ్మం వచ్చాము మనం. అంటే టీవీజెడ్ అన్న ఒక జ్యువెలరీ షోరూమ్ ఉన్నాయని ఒక అవేర్నెస్ కోసం వచ్చాము. సేల్స్ కూడా చేస్తున్నాము, ప్లస్ ఎగ్జిబిషన్ కూడా. అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎంత ఉందని అంటే అన్ని మొత్తం తీసుకొని రాకుండా అన్ని వెరైటీలు సగం సగం ప్రోడక్ట్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము కస్టమర్స్కి. ఏమైనా ప్లాన్ ఉందా ఖమ్మంలో షోరూమ్ టీబీజెడ్ రావడానికి? మేనేజ్మెంట్ డెసిషన్. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా రెస్పాన్స్ బాగానే ఉంది మనకి. సేల్స్ ఎలా ఉంది? సేల్ కూడా అయింది మేడం, బాగానే అయింది. అంటే ఓన్లీ 2 days కండక్ట్ చేశారు కదా, ఎలా సార్ మీరు కూడా ఇట్లా దీంట్లో మెంబర్లో యాడ్ అయ్యి మీరు అలా తెలుసుకొని వస్తారా? దిస్ ఇస్ ది ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ విత్ ఎగ్జిబిషన్స్. మేము ప్రైవేట్గా ఓన్గా చేసుకుంటాము, బట్ వి థాట్ విల్ కంబైన్ విత్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఇది ఫస్ట్ టైం. బట్ బాగానే ఉంది కంపేరింగ్ టు వాట్ వీ డూ. దీనిలో వచ్చి కొంచెం వాకింగ్ ఎక్కువ ఉంది మనకి, అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. కొంచెం కలర్ఫుల్గా కుర్తీస్ అవి కనిపిస్తున్నాయి. ఎస్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? जी एनीथिंग इज ओके, यू कैन टेक इट. నుంచి మీరు నీలోపు? అయ్యో పర్లేదు, నేను వచ్చాను, ఇవాళే వచ్చాను. నాకు యాక్చువల్లీ కాల్ వచ్చింది ఒకరి దగ్గర నుండి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు. సో కాల్ వస్తే ఇంకా చూద్దామని చెప్పి వచ్చాను. ఫస్ట్ ఆల్ ఇదే చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఐల్ టేక్ హిస్ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా చూస్తాము. మంచి నేనైతే 2 తీసుకున్నాను ఈసారి. అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా, అంటే ఫోన్ చేస్తే మీరు వచ్చారు? యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నేను వచ్చినప్పుడు వీళ్ళ నెంబర్స్ తీసుకుంటా. ఏదైనా స్టాల్ నచ్చినప్పుడు వాళ్ళకి తీసుకుంటే ఇంకా వాళ్ళు కాల్ చేస్తారు. వచ్చినప్పుడు చూద్దాం, నచ్చింది తీసుకోవడం అంతే. ఓకే మేడం, ఓకే, థ్యాంక్. అంటే మంచి స్టాల్ అయితే బాగుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ విజిటింగ్ హిమ్, సో ఐ లైక్ దెమ్, ఐ మీన్ హిస్ స్టాల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. Friend? Actually from Hyderabad. I'm coming from Hyderabad. My brand name is Sark Unique Clothing. Normally we maintain all the ranges from pocket friendly, from 2000 onwards till 4500. We have all ranges available in this thing. So we are coming for the first time. We do exhibitions all over India, and really like the people over here. Normally they give a response very good in this. Thank you. Please do visit Signature India. Thank you. Okay, how is the response in Khammam? Very good response in this thing. Next time వచ్చినప్పుడు కూడా సిగ్నేచర్ ఇండియాకి రండి. ఖమ్మం వచ్చినప్పుడు సిగ్నేచర్ ఇండియా. చూసారు కదండి, చాలా టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి కదా. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ ఇండియా అంటే ఇండియాలో ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యాషన్ కానివ్వండి, వాళ్ళ డిజైనర్ ఐటమ్స్ కానివ్వండి, మొత్తం ఎగ్జిబిషన్లో ఇక్కడ పెట్టి వాళ్ళ మోడల్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టారనమాట. నిన్న అంటే ఓన్లీ 14th 15th కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఇంకా చాలా మందికి తెలియదంట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటున్నారు కస్టమర్స్ అయితే మాకు తెలీదు, ఇప్పుడే తెలుసుకొని వచ్చామని. నెక్స్ట్ టైం పెట్టినప్పుడైతే ఇంకా కొంచెం త్రూ ద్వారా ఇంకా తెస్తే మాకు కూడా లేట్గా తెలిసింది. అందుకే మేము కూడా ఎండ్ ఆఫ్ టైంలో వచ్చామన్నమాట. మొత్తానికైతే ఎగ్జిబిషన్ బాగుంది. అంటే ఓన్లీ ఒక ఇండియా ఒక్క రాష్ట్రం అని తెలుగు రాష్ట్రాలే కాకుండా మన ఖమ్మంలో వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళది ఏదైతే ఉన్న యూనిక్ డిజైన్స్ అవన్నీ ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఓకే, చాలా బాగున్నాయి. లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మనం విజిట్ చేయడానికి కూడా టైం లేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ.